హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ విత్ మిల్ మేకర్తో బిర్యానీ ట్రై చేద్దాం. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. కావాల్సినవి పుదీనా, కరివేపాకు, మిల్ మేకర్, పన్నీర్. ఇవి పలవా దినుసులండి. సాల్టు, కారం, మసాలా పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, బీన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, బంగాళదుంప, బియ్యం మనం పలవ చేసుకోవడానికి. నేను నార్మల్ బియ్యమే తీసుకున్నాను. ఇప్పుడు కూరగాయలన్నీ ఒక బౌల్లోకి తీసుకొని బీన్స్, బంగాళదుంప, క్యారెట్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీల్ మేకర్ ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, ఈ 3 కూడా వేసుకోవాలి. వాటిని మొత్తం వాటిలో కలిసేలాగా కలుపుకోవాలి. కంప్లీట్గా 1 లెమన్ దాంట్లో సీడ్ చేసేసుకొని కలిపి పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాణీ పెట్టుకొని దాని మీద 6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చూపించిన మసాలా దినుసులు వేసుకోవాలి, పల్వావి. అవి కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు 3 సన్నగా చేయించుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, కరివేపాకు, పుదీనా, ఇప్పుడు మరొక బాణీలో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని దాంట్లో పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్లో వచ్చేదాకా. అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది చూస్తే మంచిగా ఫ్రై అయినాయండి ఆయిల్లో, చూసారు కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. వాటిని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. కంప్లీట్గా 3 టమాటోస్ కట్ చేసి వేసుకున్నానండి. వాటితో పాటు పసుపు, ఉప్పు, గరం మసాలా ఏవైతే మనం ఇందాకల ముక్కల్లో కలుపుకున్నామో అవే ఇక్కడ యాడ్ చేసుకున్నాం. మొత్తం మంచిగా మిక్స్ చేసి అలా కలుపుకొని కాసేపు మూత పెట్టేద్దాం. అవి కొంచెం మగ్గాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్వి అవి వేసుకుందాం. అవి వేసుకున్నాక స్లోగా మిక్స్ చేసుకుందాం ఆ గ్రేవీలోకి. చూసారండి మిక్స్ అయ్యాక ఎలా మగ్గాయో. ఇప్పుడు వాటిలో ముందుగా వేపుకున్న పన్నీర్ను కూడా యాడ్ చేసుకున్నాను. స్లోగా కలుపుకొని అవి కూడా మగ్గాక ఇప్పుడు మనం ముందుగా కడుగు పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో. చూసారా ఎలా మగ్గినాయో.
ఇప్పుడు బియ్యం వేసుకున్నాను. వాటిని కుదుపుతూ మంచిగా కలుపుకోవాలండి. అట్లాగా ఈ వీడియోలో చూపించినట్టు. చూసారా ఎంత బాగా కలిసినాయో. గరిటె పెట్టేస్తే ఆ ముక్కలు అనేవి విరిగిపోతాయని చెప్పి ఒక బౌల్ రైస్కి 2 బౌల్ వాటర్ పోసుకోవాలండి. సేమ్ అలాగే ఒక బౌల్ రైస్కి నేను 2 బౌల్ వాటర్ పోసుకున్నాను. ఒక పావు వాటర్ తగ్గించాను, ఎందుకంటే మనం వాడింది వెజిటేబుల్స్ కాబట్టి అవి వాటర్ కంటెంట్ కాబట్టి మళ్ళీ జావా అలా అవ్వకుండా ఒక పావు తగ్గించుకున్నాను. అవసరమైతే మగ్గే టైంలో ఒకసారి చూసుకోవచ్చు. ఎస్, మధ్యలో ఒకసారి అలా కుక్ అవుతున్న మధ్యలో ఒకసారి అలా ఓపెన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఇప్పుడు నేను లాస్ట్ 5 మినిట్స్లో మగ్గుతుందన్న ముందు ఒక 2 టేబుల్ స్పూన్ కంప్లీట్గా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత కొత్తిమీర పైన చల్లుకున్నాను. ఇప్పుడు ఆ రెండింటిని కలిసేలాగా స్లోగా కలుపుకుందామండి. చూడండి ఎలా కలుపుతున్నానో. చాలా జాగ్రత్తగా కలపాలి. రైస్ కూడా విరిగిపోయిద్ది వేడి మీద కలిపిన. స్లోగా చివర్ల నుంచి పైదాకా అనుకుంటూ కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదండి ఎలా కలుపుతున్నామో అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మొత్తం సర్వ్ చేసి దాని మీద లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఫైనల్గా మన దమ్ వెజిటేబుల్ బిర్యానీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగుంది కదా, సూపర్ బాగా వచ్చింది. ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకుందాం. వావ్, ఎమ్మీ టేస్టీ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.